ఏడాదిన్నర తర్వాత జరగబోయే పాదయాత్రకి వారానికో టీజర్ వదిలినట్టు ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రక్రియలో భాగంగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, జగన్ వీర విధేయుడు అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 2024లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయడమే పెద్ద తప్పు అని భావిస్తున్న చెవిరెడ్డికి నెల్లూరు ఎంపీగా పోటీ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఒక ఎంపీ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం కంటే ఎంపీ ఎన్నికల కోసం 7 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాలి. అంత వ్యయం చేసినా గెలుస్తామని గ్యారంటీ లేదు. గెలిచినా కేంద్రంలో మంత్రి పదవులు ఏవీ రావు. అలాగని పార్టీ అధినేతకు ఆ విషయం నేరుగా చెప్పలేక తనకు పార్లమెంటుకు వెళ్లే ఆలోచన లేదని, వీలైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైనా అసెంబ్లీ స్థానం కేటాయించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్కి ఛాన్స్ లేకపోతే పోటీ నుంచి తప్పుకొని పార్టీ సమన్వయకర్తగా పనిచేస్తానని సన్నిహితులతో చెబుతున్నారు. రాజధాని అమరావతికి పోటీగా మావిగన్ ఐడియా ఇచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మావిగన్ పై నెటిజన్లు భారీగా ట్రోలింగ్ చేశారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చినా జగన్ మాత్రం మావిగన్ ప్లాన్తోనే ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఒంగోలు పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జిగా ఉన్న చెవిరెడ్డిని నెల్లూరుకి ట్రాన్స్ఫర్ చేయడం వెనుక మావిగన్ ప్రభావం ఉందని ప్యాలెస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ప్రమోషనో పనిష్మెంటో చెవిరెడ్డితో పాటు ప్యాలెస్లో ఎవరికీ అర్థం కావడం లేదట. 2024లోనూ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇష్టం వచ్చినట్టు మార్చడం వల్లే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందని విశ్లేషకులు అంచనా. ఇప్పుడు మరోసారి అదే వ్యూహాలు అమలు చేస్తున్న వైసీపీకి సేమ్ రిజల్ట్ రిపీట్ అవ్వడం ఖాయమంటున్నారు.